ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారికి ఆగస్టు 18, 19, 20, 21 తేదీలు సాధారణమైన రోజులు కావు. విధి మీకోసం ఓ కొత్త కథను రాయబోతున్న రోజులు. ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ఒక శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశకు తలుపులు తెరవబోతోంది. ఇంతకాలం ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఎదురుచూసిన విషయమే మీరు ఊహించని విషయంలో మీ ముందుకు రావచ్చు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న సంఘటన కూడా పెద్ద మార్పుకు సంకేతంగా మారొచ్చు. ముఖ్యంగా మీరు అస్సలు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే సమాచారం, ఫోన్ కాల్ లేదా శుభవార్త మీ మనసులో కొత్త ఆనందాన్ని నింపే అవకాశం ఉంది. ఇది కేవలం అదృష్టం గురించి కాదు, మీరు కోల్పోయామనుకున్న ఒక అవకాశం మళ్లీ మీ తలుపు తట్టే సమయం కావచ్చు. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి వార్తను, ప్రతి పరిచయాన్ని, ప్రతి అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. ఈ విషయం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఈ మాట వినాలి. వారితో తప్పకుండా షేర్ చేయండి. అయితే ఈ పోస్ట్కు ఒక లైక్ చేసి మీకు నచ్చిన వారితో షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి శుభవార్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి. గత కొన్ని రోజులుగా మీరు ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న ఫలితం రావటం లేదా? ఒక పని పూర్తవుతుందనుకుంటే చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుందా? మీ మనసులో ఇంకా ఎన్ని రోజులిలా అనే ప్రశ్న తిరుగుతుందా? అయితే ఈ 4 రోజులు మాత్రం మీ జీవితంలో ఒక కొత్త మలుపుకు నాంది కావచ్చు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరగబోయే మార్పు మీ ఊహకు కూడా అందదు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన పనుల్లో ఒక్కసారిగా కదలిక మొదలయ్యే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు చేరవచ్చు. మీరు మాట్లాడాలి అనుకుంటూ ఆగిపోయిన వ్యక్తి మీతో మాట్లాడే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీకు ఊహించని విధంగా అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు కూడా మీలో వచ్చిన మార్పును గమనించే సమయం ఇది కావచ్చు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు ఆలస్యంగా వచ్చినా పూర్తిగా ఆగిపోలేదు. అందుకే ఈ 4 రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించండి. నాకు కూడా మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్న వారికి ఈ 4 రోజులు ఒక చిన్న ఆశాకిరణంలా ఉండొచ్చు. ముఖ్యంగా మీరు వదిలేసిన ఒక ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన సంకేతం కనిపించవచ్చు. అందుకే ఈ 4 రోజులను సాధారణ రోజులు అనుకోకండి. చిన్న సంఘటనగా కనిపించేది తర్వాత పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీ జీవితంలో ఏ మార్పు మొదలవుతుందో చివరి వరకు గమనించండి. ఎందుకంటే మీరు ఊహించని చోట నుంచే శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఆగిపోయిన ఒక విషయానికి తలుపులు తెరవగలదని మీరు ఎప్పుడైనా ఊహించారా? ముఖ్యంగా మీరు అసలు ఫోన్ చేస్తారని కూడా ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ఒక కాల్ మీ జీవితాన్ని మార్చే పరిస్థితిని తీసుకురావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం, ఒక సమాచారం, ఒక సహాయం కోసం ప్రయత్నిస్తూ అలసిపోయారా? ఇక ఇది జరగదేమో అని వదిలేసిన సమయంలోనే ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు. ఆ ఫోన్లో వినబోయే ఒక్క మాట మీ ఆలోచనలనే మార్చేయవచ్చు. ముఖ్యంగా మీ గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి మీ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించవచ్చు. లేదా మీరు ఊహించని వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ఫోన్ కాల్ సాధారణంగా మొదలైనప్పటికీ దాని ప్రభావం మాత్రం సాధారణంగా ఉండకపోవచ్చు. ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు ఎప్పటి నుంచో కోరుకున్న పని కదలికలోకి రావచ్చు. ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బు లేదా ఆగిపోయిన పని విషయంలో ఒక మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది.
అయితే ఆ ఫోన్ వచ్చిన వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అవతలి వ్యక్తి ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు, వారు చెప్పే విషయం నిజంగా మీకు ఉపయోగపడుతుందా అనే విషయాలను ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ఆ ఒక్క ఫోన్ కాల్ మీరు ఊహించని ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఆ కాల్ ఎవరి నుంచి వస్తుందో, ఏ విషయం గురించి ఉంటుందో చివరి వరకు గమనించండి. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఆ ఒక్క శుభవార్త నిజంగానే మీ తలుపు తట్టబోతే ఎలా ఉంటుంది? ఎన్నో రోజులుగా ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పుడు మీ నిరీక్షణకు తెరపడే సమయం దగ్గర పడింది. మీరు దాదాపు ఆశలు వదిలేసిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపారంలో ఎదురు చూస్తున్న అవకాశం కావచ్చు, ఆగిపోయిన డబ్బు రావటం కావచ్చు, లేదా కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త కావచ్చు. ముఖ్యంగా ఇక్కడే అసలు విషయం ఉంది. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ఒక పని మధ్యలో ఆగిపోయి ఇక ఇది జరగదు అని అనుకున్న సమయంలోనే అనుకోని వ్యక్తి ద్వారా లేదా అనుకోని మార్గంలో మీకు సమాచారం అందే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక చిన్న సమాచారం మీ ముఖంలో మళ్ళీ చిరునవ్వు తీసుకురావచ్చు. నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని అనుకున్న వారికి ఈ వార్త ఒక కొత్త ఆశను ఇవ్వచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి డబ్బుకు సంబంధించిన ఉపశమనం రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశం కనిపించవచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీకు అనుకూలంగా మారొచ్చు. అయితే ఈ శుభవార్త వచ్చినప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగు వేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాకుండా మీ జీవితంలో మరో మంచి మార్పుకు మొదటి మెట్టు కావచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మీరు కోల్పోయింది ఏమిటో ఆలోచిస్తూ బాధపడకండి. మీరు ఎదురుచూసిన సమయం వృధా కాలేదు. సరైన సమయంలో సరైన వార్త మీ తలుపు తట్టబోతోంది. ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మీరు ఊహించగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో రోజులుగా మీ జ్ఞాపకాలలో కూడా లేని ఒక వ్యక్తి ఒక్కసారిగా మళ్లీ మీ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? మీరు పూర్తిగా మర్చిపోయిన ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావటానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిచయాలు మధ్యలోనే ఆగిపోతాయి. మాట్లాడడం ఆగిపోతుంది, కలవడం ఆగిపోతుంది, చివరికి ఆ వ్యక్తి గురించి ఆలోచించటం కూడా మానేస్తాం. కానీ కొన్ని బంధాలకు కాలం ముగింపు కాదు. సరైన సమయం వచ్చినప్పుడు అవే బంధాలు మళ్లీ మన జీవితంలోకి అడుగు పెడతాయి. ఇప్పుడు మీ విషయంలో కూడా అలాంటి ఒక పరిణామం జరగొచ్చు. మీరు ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు, ఒక సందేశం రావచ్చు, లేదా అనుకోకుండా ఎక్కడో కలుసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. మొదట అది సాధారణ పరిచయంలా అనిపించినా ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉండొచ్చు. ముఖ్యంగా మీరు గతంలో కోల్పోయిన ఒక అవకాశం, ఆగిపోయిన ఒక పని, లేదా మీకు కావాల్సిన ఒక సహాయం ఈ వ్యక్తి ద్వారా మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఇంతకాలం తర్వాత ఇప్పుడెందుకు అనే ప్రశ్న మీకే రావచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ వ్యక్తి తిరిగి రావటం కేవలం గతాన్ని గుర్తు చేయటానికి మాత్రమే కాకుండా మీ భవిష్యత్తులో ఒక మార్పుకు కారణం కావచ్చు. అయితే గత అనుభవాలను గుర్తు చేసుకొని తొందరగా నిర్ణయం తీసుకోకండి. వారు ఎందుకు వచ్చారో, వారి ఉద్దేశం ఏమిటో ముందుగా గమనించండి. మీరు మర్చిపోయిన ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వస్తే అది యాదృచ్ఛికమా, లేక మీ జీవితంలో కొత్త అధ్యాయానికి సంకేతమా? ఈ విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. డబ్బు వస్తుందా? ఉద్యోగంలో మంచి అవకాశం వస్తుందా? లేక కుటుంబంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభకార్యం జరుగుతుందా? ఈ మూడింటిలో ఏ విషయంలో మీకు శుభవార్త వినబోతున్నారో తెలుసా? ఇదే ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఒక్కసారి మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి. గత కొంతకాలంగా మీరొక విషయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పని ముందుకు కదలకపోవటంతో ఇక ఇది జరగదేమో అని కూడా అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో ముఖ్యమైన సమయం కావచ్చు. మీరు ఎప్పటి నుంచో పంపిన దరఖాస్తు, ఇచ్చిన ఇంటర్వ్యూ లేదా మాట్లాడిన ఒక వ్యక్తి నుంచి మళ్లీ సమాచారం రావచ్చు. మీరు దాదాపు మర్చిపోయిన ఒక అవకాశం తిరిగి మీ ముందుకు రావచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శుభవార్త మీరు అనుకున్న మార్గంలో కాకుండా ఊహించని వ్యక్తి ద్వారా రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక చిన్న పరిచయం
మీకు కొత్త అవకాశానికి తలుపులు తెరవచ్చు. ఉద్యోగం వచ్చినప్పుడు కేవలం జీతం మాత్రమే కాదు, మీ కుటుంబంలో మీపై ఉన్న ఆందోళన కూడా తగ్గుతుంది. చాలా కాలంగా మీరు మోస్తున్న ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా మీపై నమ్మకం, గౌరవం పెరగొచ్చు. అందుకే ఈ సమయంలో చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేయకండి. ఎవరి నుంచి ఫోన్ వచ్చినా, ఏ సమాచారం వచ్చినా వెంటనే తిరస్కరించకుండా పూర్తిగా తెలుసుకోండి. ఎప్పటి నుంచో నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని ఎదురు చూస్తున్న మీకు ఆ మార్పు ఉద్యోగం రూపంలోనే తలుపు తట్టబోతుందేమో. విధి తీసుకున్న ఒక్క నిర్ణయం మనం ఊహించని సమయంలో మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత కష్టపడినా జరగని ఒక పని మీరు అసలు ఊహించని సమయంలో ఎలా జరిగిపోతుందో ఎప్పుడైనా గమనించారా? అదే విధి ఆట అని చాలా మంది నమ్ముతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోండి. ఒక వ్యక్తిని కలవటం, ఒక అవకాశం రావటం, ఒక నిర్ణయం తీసుకోవటం. ఆ సమయంలో అవి చాలా చిన్న విషయాల్లా అనిపించి ఉండొచ్చు. కానీ తర్వాత చూస్తే అవే మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమై ఉండొచ్చు. ఇప్పుడు కూడా అలాంటి ఒక మలుపు మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం ఆలస్యం అవుతూ ఉండొచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవచ్చు. దాంతో ఇది నా జీవితంలో జరగదేమో అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. విధి తీసుకున్న ఒక్క నిర్ణయం మీ పరిస్థితులను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ఒక వ్యక్తి రూపంలో మీ ముందుకు రావచ్చు. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు, లేదా మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టిన పరిస్థితులే తర్వాత మీకు మంచి మార్గాన్ని చూపించవచ్చు. మీరు కోల్పోయినట్టుగా అనిపించినది నిజానికి మీకోసం సరైన సమయం వచ్చే వరకు ఆగి ఉండొచ్చు. అందుకే ప్రస్తుతం ఏదైనా ఆలస్యం అవుతోందని బాధపడకండి. ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉండొచ్చు. ప్రతి మలుపు వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉండొచ్చు. మీ జీవితంలో కూడా విధి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మీరు ఊహించని ఒక వ్యక్తిని, ఒక అవకాశాన్ని, ఒక శుభవార్తను మీ ముందుకు తీసుకురాబోతుందేమో. అందుకే రాబోయే మార్పును జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే చిన్న సంఘటనగా మొదలైనది మీ జీవితంలో పెద్ద అధ్యాయంగా మారొచ్చు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు ముగింపు పలికే సమయం దగ్గర పడిందని మీకు అనిపించే కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయా? ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆలోచనలు, ఎవరితో చెప్పుకోలేని బాధలు అన్నింటినీ భరిస్తూ మీరు ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారబోతున్నాయనే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి సంకేతం, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల్లో కదలిక మొదలవటం. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళని ఒక పని ఒక్కసారిగా మళ్లీ మొదలవుతుంది. మీకు అవసరమైన వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు. మీరు ఎదురు చూస్తున్న సమాచారం అందవచ్చు. రెండవ సంకేతం, మనసులో కారణం లేకుండానే ఒక ప్రశాంతత కలగటం. ఇప్పటి వరకు చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటే ఇప్పుడు అదే విషయాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఏదో మంచి జరగబోతోంది అనే భావన కలగొచ్చు. మూడవ సంకేతం, అనుకోని అవకాశాలు మీ ముందుకు రావటం. మీరు వెతుక్కుంటూ వెళ్లకుండానే ఒక కొత్త పరిచయం, ఒక ఉద్యోగ అవకాశం, వ్యాపారానికి సంబంధించిన సమాచారం లేదా ఆర్థికంగా ఉపయోగపడే మార్గం కనిపించవచ్చు.